చాలా సరళమైన వాక్యానాలతో వారు చక్కని టీకా తాత్పర్యంతో వారు మళ్ళీ పుస్తకాన్ని రచించటము, అది ఈరోజు మనందరి ముందు దాన్ని ఆవిష్కరించటము జరుగుతుంది. దానికి పూజ్య గురుదేవులు కమలానంద భారతి గారు మా విజ్ఞాపన మన్నించి రావడం మనందరికీ శుభదాయకం. ధన్యవాదాలు. మన సంగిశెట్టి సత్యనారాయణ గారు ధర్మం రక్షిత ఫౌండేషన్ ఉపాధ్యక్షులు, వారు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ సత్యనారాయణ ఈరోజు మహత్తరమైన రోజు. మనందరికీ తెలిసిన భగవద్గీతని ప్రత్యేకంగా రచించిన మన శ్రీతపజ్ఞానంద సరస్వతి స్వామీజీ గారు వారి చేతుల మీదుగా స్వహస్తాలతో రచించబడిన మన పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఇచ్చేసిన పూజ్య శ్రీ కమలానంద భారతి స్వామీజీ గారు ఇచ్చేశారు. దయచేసి అంతా కూర్చున్నాం. ముఖ్యంగా ఇదివరకు అందరికీ మనకు తెలిసింది సంస్కృత రూపంలో లభించేది. ఇప్పుడు వచన రూపంగా వారు వెలువరించారు. మనం ఇంకొద్ది క్షణాల్లో మన పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత అందరం చూస్తాము, చదువుతాము. కాబట్టి రామ్మోహన్ గారు వీళ్ళు ఎవరు వచ్చారా? పుస్తకాన్ని గురించి మన గ్రంథ రచయిత పూజ్య శ్రీ శ్రీతపజ్ఞానంద సరస్వతి స్వామి గారు శ్రీ ముత్తరాజు సత్యనారాయణరావు గారు రిటైర్డ్ IPS వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వారికి స్వాగతం, సుస్వాగతం. ముత్తరాజు సత్యనారాయణరావు గారు రిటైర్డ్ IPS అధికారి, వారిని వేదిక మీద ఆశీలు కావాల్సింది కోరుచున్నాము. ధన్యవాదాలండి. ప్లీజ్. మన గ్రంథ రచయిత పూజ్య శ్రీ స్థితప్రజ్ఞానంద సరస్వతి స్వామి గారు ఆ గ్రంథాన్ని గురించి వారే తమ మాటలతో మీకు తెలియజెప్తారు. కాబట్టి స్వామి గారు, మీరు ఆ గ్రంథాన్ని గురించి ముందుగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. కృష్ణం వందే జగద్గురు. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః ఆయే ధామాని దివ్యాని తస్తుః వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యమేతి తమేవ విదిత్వా అమృతత్వమేతి నాణ్యపంథా విద్యతే యనాయ. ఓం ఆత్మస్వరూప బంధుగణ. ఈరోజు విజయవాడ నగరంలో వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మీ అందరికీ విదితమే, తెలిసినదే. భగవద్గీత అంటే ఆ పేరు వింటే మన అందరికి కూడా నరనరాలు, మన యొక్క అస్తిత్వం కూడా ఒక్కసారి ఉర్రుతులుగుతుంది. ఎందుకంటే ఏ భగవద్గీత అయితే ఈరోజు ఈ సృష్టికే దశ దిశ నిర్దేశించే ఒక శక్తివంతమైనటువంటి మనిషిని మహర్షిగా మార్చే మహామంత్రంగా ఏదైతే ఉన్నదో
ఆ భగవద్గీత పైన ఇప్పటికే 100కు పైగా వ్యాఖ్యానాలు ఉన్నాయి. అంటే ఆది శంకరాచార్య నుండి ఇప్పటి వరకు ఎంతో మంది మహాత్ములు భగవద్గీత పైన వ్యాఖ్యానాలు, భాష్యాలు రాయడం జరిగింది. అయితే అన్ని వ్యాఖ్యానాలు ఇంగ్లీష్లో కామెంటరీస్ ఉన్నప్పటికీ ఇప్పుడు భగవద్గీత మీద మళ్ళీ వ్యాఖ్యానం, ఒక లఘు వ్యాఖ్యానం రాయవలసినటువంటి ఆవశ్యకత ఏమిటి అనేది అందరిలో ఉండేటువంటి ప్రశ్న. అయితే నేను సాధారణ బ్రహ్మచారిగా ఆర్ష విద్య గురుకులం దయానంద ఆశ్రమం ఋషికేశ్లోను, అదేవిధంగా చిన్మయ మిషన్ సాందీపని సాధనాలయ ముంబైలోను వేదాంత అధ్యయనం చేసి ఆ తరువాత ఉత్తరకాశీలో ప్రస్థానత్రయం అధ్యయనం చేసిన తర్వాత ఒకటి ఏంటి అర్థమైందంటే, ప్రతి ఒక్కరూ ఈ భగవద్గీత అధ్యయనం చేయడానికి ఈ కామెంటరీలు, వ్యాఖ్యలు చదివేంత సమయం ఇవ్వట్లేదు యువతి యువకులు. కాబట్టి ఈ భగవద్గీతలో సాధారణంగా ఆ శ్లోకము తాత్పర్యం అనేది ఒక నిఘంటు ఆధారంగా రాసి వారు ఉదాహరణలు, దృష్టాంతాలతో వ్యాఖ్య రాయడం జరుగుతుంది సాధారణంగా. అయితే నేనేం చేశానంటే, ఈ భగవద్గీత చదివే వాళ్ళకు కూడా అనుష్టుప్, త్రిష్టుప్ ఛందస్సుల్లో ఉంటుంది. సో ఏ పాదం వరకు మనం ప్రారంభించి ఎక్కడ ఆపాలి అని 4 పాదాలుగా విడదీసి వాటికి రంగులతో పాటు పెద్ద పెద్ద ఫాంట్ సైజులో పెట్టి ఆ యొక్క తాత్పర్యం కూడాను, అంటే ప్రస్థానత్రయం ఏదైతే కన్క్లూజన్స్ వస్తాయో ఆ యొక్క నిర్ణయం, తాత్పర్య నిర్ణయం, ఆ తత్వ నిర్ణయం ఏదైతే జరుగుతుందో దాని ఆధారంగా ప్రతి శ్లోకానికి కూడాను ఆ యొక్క ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత వాటి ఆధారంగానే ఆ శ్లోకములోనే మనం ఇవ్వడం జరిగింది. అంటే శ్లోకము తర్వాత వ్యాఖ్య చదవకుండానే అర్థమయ్యేటట్లు సరళమైనటువంటి, సులభంగా స్పష్టమైన భాషలో మనం అందించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి శ్లోకాలకి చిత్రపటాలు, ఛాయా చిత్రపటాలు కూడా, బొమ్మలు కూడా వేయడం జరిగింది. సో ఈ విధంగా మన భగవద్గీత అనేది అద్భుతంగా ఎటువంటి అనేకమైనటువంటి శాస్త్రాలు చదువుకోకపోయినప్పటికీ మన భగవద్గీత అర్థమయ్యేటట్లు, అంటే ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి గుడికి, ప్రతి బడికి, ప్రతి ఒక్కరికి కూడా భగవద్గీత అనుసంధానం కావాలని. ఎందుకంటే ఈరోజు మన చేతిలో కనుక భగవద్గీత ఉంటే ఏదో ఒక సమయంలో చూస్తాం. ఈ విధంగా ఈ భయము, కోరికలు, ఈ నిస్సహాయత, ఈ బలహీనత, ఈ యొక్క మూఢనమ్మకాలు, అంధవిశ్వాసం నుంచి బయటపడాలి. మనం ఏంటో మనం తెలుసుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎక్కడికి పోతున్నాము అనే మన యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, యథార్థ తత్వాన్ని తెలుసుకోవడానికి భగవద్గీత కరదీపిక, ఒక మార్గదర్శి. ఈ గ్రంథాన్ని ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆవిష్కరించడానికి వచ్చినటువంటి పూజ్యులు, పరమ పూజ్యులు స్వామీజీ కమలానంద భారతి గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, ప్రణామాలు అర్పిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ధర్మో రక్షిత రక్షిత ఆ ఫౌండేషన్ వారు, అదేవిధంగా ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి లోకనాథ్ శర్మ గారు, అదేవిధంగా నాయుడు గారు, అదేవిధంగా మన పూర్వ సత్యనారాయణరావు గారు ఐపీఎస్ గారు, అదేవిధంగా పైన వేదిక పైన ఉన్నటువంటి, కింద ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు, భక్తులు, అనేక స్వామివారి యొక్క శిష్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మన మిత్రుని. ధన్యవాదాలండి. మన చిత్తప్రజ్ఞానంద సరస్వతి గారు మన గ్రంథం గురించి మీ అందరికీ విపులంగా వివరించారు. ఇది ప్రతి మనిషికి, ప్రతి వారికి కూడా ఉండవలసిన గ్రంథం కాబట్టి వారు ఎంతో కృషి చేసి ఈ గ్రంథాన్ని మనందరికి అందించడానికి ఈరోజు ఇచ్చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ధర్మరక్షిత రక్ష ఫౌండేషన్ చైర్మన్ సత్యనారాయణ గారిని వేదిక మీద వచ్చారు. థ్యాంక్ యూ. ఇలాంటి గ్రంథాల ఆవిష్కరణకు మన కమలానంద స్వామీజీ గారు చేయడం అనేది మనందరికీ అదృష్టం. ముఖ్యంగా ఈ భగవద్గీత అనేది చదవటం కానీ వినటం కానీ అనేది గొప్ప అదృష్టం. 7 జన్మల పాపాలు కూడా నశించిపోతాయని పెద్దలు సెలవిస్తున్నారు. అలాంటి ఈ భగవద్గీత అనేది ప్రపంచం మొత్తానికి కూడా ఒక దిక్సూచి లాంటిది, ఒక ఎన్సైక్లోపీడియా. మనందరం అనుకుంటాం, చాలామందికి దీని గురించి, దీని ప్రత్యేకత గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మన హిందూ సమాజంలో, మన హిందూ దేశంలో ఈ భగవద్గీత అనేది ప్రతి ఇంట కాదు, ప్రతి చేతిలో మనం ఎలా సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతున్నామో
మనం ఈ పుస్తకాన్ని కూడా అలా పట్టుకొని తిరగాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే దీంట్లో లేని విషయాలు ఉండవు, చర్చించని విషయాలే ఉండవు. అన్నిటికి కూడా భగవద్గీతే ప్రామాణికమని మన పెద్దలు ఎంతోమంది చెప్పారు. అదే కాకుండా 7 జన్మలమే చేసిన పాపాలు కూడా నశించిపోతాయని కూడా పెద్దలు తెలియజెప్పారు. అలాగే ఈ కార్యక్రమానికి టివిఎస్ నాయుడు గారు విశ్వ హిందూ పరిషత్ వారు వచ్చారు. వారిని నాయుడు గారిని దీని గురించి ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నాయుడు గారు ప్లీజ్. స్వామివారి పాదపద్మాలకు అనేక నమస్కారాలు చేస్తూ, అలాగే పెద్దలు లోకనాథ్ శర్మ గారు, సత్యనారాయణరావు గారు, అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇక్కడ ఉన్న అందరిలోకి నేను చాలా చిన్నవాడిని, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తని నేను. అయితే మరి నన్ను ఎందుకు పిలిచారో నాకే తెలీదు. విశ్వ హిందూ పరిషత్తులో 1983 నుంచి పనిచేస్తున్నాను, సీనియర్ మోస్ట్ కార్యకర్తని. ప్రస్తుతం అన్ని బాధ్యతలు ప్రాంత స్థాయిలో నిర్వహించిన వాడిని. స్వామీజీలతోటి సంపర్కం ఎక్కువ నాకు. కమలానంద భారతీ స్వామి వారితో వారు నా మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది వారికి. ఆ విధంగా పరిచయాలతోటి మా కార్యకర్తలు నన్ను పిలిచారని చెప్పి నేను అనుకుంటున్నా. అయితే ఈ రోజున స్వామివారు చేస్తున్న ఈ గ్రంథ రచన ఒక మహాద్భుతమైన నేను అనుకుంటున్నా. ఎందుకనంటే చాలామంది ధార్మిక రంగంలో నిష్ఠలో ఉన్నవారు భగవద్గీతను ఆమూలంగా చదవకుండా ఉన్నవారు ఉంటారని నేను అనుకోను. చదివే ఉంటారు. అయితే చదివిన తర్వాత మళ్ళా రెండోసారి కూడా చదివితే కొత్త విజ్ఞానం కూడా అందుతుంది. అది నాకు స్వానుభవం. నేను 3 సార్లు తిరుపతి దేవస్థానం వారి సృష్టా సుబ్బారావు గారి వ్యాఖ్యానంతో వచ్చిన భగవద్గీతను చదివాను. అది ఒక మహాద్భుతం. ప్రపంచంలోనే ఒక అపురూపమైన, అద్వితీయమైన, అసలు జీవన విధానం ఒక మానవుడికి ఎలా ఉండాలనేది సంశయాత్మకంగా లేకుండా చెప్పిన గ్రంథం అది. అయితే మన దురదృష్టవశాత్తు ఏమిటంటే ఆకళింపు చేసుకోవడానికి, చక్కగా విడమర్చి చెప్పడానికి చిన్మయ మిషన్ లాంటి వారు, అలాగే స్వామి దయానంద సరస్వతి ఫౌండేషన్ లాంటి వారు, అలాగే బాగా హైలీ ఎడ్యుకేటెడ్, ఈ భగవద్గీత మీద ఎడ్యుకేటెడ్ అయిన స్వాములు చాలా తక్కువ. అయినా ఈ రోజున మన సొసైటీ చాలా విచిత్రమైన పరిస్థితిలో ఉన్నది. జీవన విధానం ఎలా ఉండాలో తెలియట్లేదు, గోల్స్ ఏమిటో తెలియట్లేదు, లక్ష్యం ఏంటి, జీవిత లక్ష్యం ఏంటో తెలియట్లేదు. ఒక అగమగ్గి వచ్చిన సంపాదన, పేర, ప్రఖ్యాతుల, సామాజిక సేవ, ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మానవాళి. కనుక స్వామీజీ చేసిన కార్యక్రమాన్ని నేను ఇప్పుడే తెలిసింది నాకు. మొత్తం వారు వచ్చిన రూపంలో గ్రంథస్థం చేశారని చెప్పి నాకు అర్థమైంది. చాలా గొప్ప విషయం అది. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు కూడా భగవద్గీతని తుర్లపాటి ఫౌండేషన్ వారు పబ్లిష్ చేశారు. భగవద్గీతను వారు కూడా చేశారు. ఆ ఉపోద్ఘాతం, వారి శ్రీరామచంద్రుడు గారు ఉపోద్ఘాతం, ఆ పుస్తకం నా దగ్గర ఉంది. ఆ ఉపోద్ఘాతానికి వారం రోజులు పట్టింది నాకు. వారం రోజులు పట్టింది ఉపోద్ఘాతం చదవడానికి. అది చదువుతుంటే ఈ ప్రాపంచిక విషయాల మీద, మనం జీవితం ఎందుకు పుట్టాము, ఎందుకు జన్మించాము, ఎందుకు జీవితాన్ని గడుపుతున్నాము, సమాజానికి మన యొక్క అవసరం ఏంటి, నేను సమాజానికి ఏం చేయగలను అనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. వసుదైక కుటుంబకం అని మనం ఏదంటే అనుకుంటున్నామో
అది తప్పనిసరిగా ప్రతి మానవుల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఒక డిసిప్లిన్డ్ దేశభక్తియుతమైన ధార్మిక దేశము దైవము సామాజిక సేవ మెట్ల మీద ఒక కార్యకర్తను ఎలా అయితే తయారు చేస్తుందో భగవద్గీతను అధ్యయనం చేసిన ప్రతి కార్యకర్త కూడా సమాజానికి వసుదైక కుటుంబం ఏర్పడడంలో నిర్మాణం అవుతాడని చెప్పి నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకం చేయవలసిన రోజులు వస్తాయి. ఆ రోజుకి మన రాబోయే జనరేషన్స్ తయారు చేయాలి. ఆ నిర్మాణ కార్యక్రమంలో స్వామివారి యొక్క ఈ భగవద్గీత ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను మరీ నమ్ముతున్నాను. రేపొద్దున రాబోయే జనరేషన్స్ తోటి ఇది చదివించాల్సిన బాధ్యత, అధ్యయనం చేయించాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద కూడా ఉందని నేను కూడా భావిస్తున్నాను. కనుక మన కర్తవ్యాన్ని మనం నిర్వహిద్దాం. తప్పనిసరిగా స్వామివారు ఏమి ఆజ్ఞాపిస్తారో అది నిర్వహించడానికి మనం తయారుగా ఉందాం. జై శ్రీరామ్. పివిఎస్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరి విశ్వ పరిషత్ సభ్యులు. ముందుగా మన ధర్మ రక్షితి ఫౌండేషన్ చైర్మన్ బుషి సత్యనారాయణ గారు వీళ్ళందరూ పరిచయ కార్యక్రమం చేయలేదు కాబట్టి చేయమని కోరుచున్నాను. దయచేసి ముందుగా పరిచయ కార్యక్రమం చేయమని కోరుచున్నాను. అందరికీ జై శ్రీరామ్. ఒక్కసారి జై శ్రీరామ్ నోరారా పలికితే సంతోషపడదాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ ధన్యవాదాలు. ఇది అనుకోకుండా జరిగిన ఒక కార్యక్రమం. మేము 2019లో ధర్మం రక్షిత అనే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి భగవద్గీతని ప్రచారం చేయడానికి ఎన్నుకున్నాం. దానికి వెనకుండా నడిపించింది మా సంగిశెట్టి సత్యనారాయణ గారు. పని కట్టుకుని హైదరాబాద్ నుంచి వచ్చారు ఈ కార్యక్రమ నిర్వహణ కోసం. అయితే నేను అనుకోకుండా విజయవాడ వచ్చినప్పుడు సిద్ధప్రజ్ఞానంద స్వామీజీ వారు ఇక్కడ చల్లపల్లి కార్యక్రమానికి వస్తున్నామని చెప్పారు. చెప్పినప్పుడు మన ఈ పుస్తక ఆవిష్కరణ జరిగే విధంగా ఏమైనా చూడమని నన్ను అడిగినప్పుడు నేను అదే రోజు టీడీ జనార్దన్ గారి దగ్గరికి వెళ్ళా. వారు మాకు మహా సహకరిస్తున్నారు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు గారిని కూడా అడిగాం. కమలానంద భారతి గారిని అడిగినప్పుడు వారు సరే అన్నారు. దాన్ని బేస్ చేసుకుని మొట్టమొదటి ఫోన్ చేసింది బాదల స్వామి గారని మా గురుదేవులకి, మా అన్నయ్య గారు. వారు వెంటనే ప్రయాగ కృష్ణ అనే ఒక మంచి యోధుడిని నాకు అప్పచెప్పారు. నాతో పాటు నాతో ఉండే గణేష్ అనే అబ్బాయి, ఆయన సీనియర్ జర్నలిస్ట్ కూడా, వయసు చిన్నదే, ఆయన కలిసి మిగతా మిత్రులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. నా పేరు బూసి ఏడుకొండల వెంకట సత్యనారాయణ. నేను ఈ గురువు అన్వేషణలో దాదాపుగా ఒక 50 మంది గురువులతోటి గురువు అన్వేషణ జరుగుతూ చిట్ట చివరికి కమలానంద భారతి స్వామి వారి దగ్గర ఆగిపోయాను. ఇక నాకు ఇంకా అన్వేషణ అవసరం లేదనిపించింది. దీనికి కారణం ఏంటంటే సదాశివ గారు అనే నా గురువు గారు నన్ను ఎంతోమందికి పరిచయం చేశారు. అంటే నేనే ఏదో హిందుత్వం కోసం పనిచేస్తున్నాననే నమ్మకంతో వారు పనిచేసి చిట్ట చివరిగా కమలానంద భారతి గారి దగ్గర నా ప్రయాణం ఆగిపోయింది. ఇక నాకు ఇంకా వేరే వారు గురువు అని చెప్పాల్సిన అవసరం లేకుండా వారు నన్ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు. ఇది నిజంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, పాదాభివందనాలు. వారి మాట అంటే ఇంకెక్కడికి వెళ్ళినా వారి యొక్క బాటలోనే నడవాలని నా పూర్తి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. పోతే నాయుడు గారు అన్నారు నన్ను ఎందుకు పిలిచారు అని. ఇక్కడ హైందవ శంకారం అంటే నాయుడు గారు నాకు చాలా క్రితం తెలుసు. హైందవ శంకారంలో నేను కూడా పాల్గొవాలని అనుకున్నప్పుడు చాలామందిని అడగడం జరిగింది. కానీ ఎవరో సరిగా స్పందించలే, ఎవరు పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ క్రమంలో నాయుడు గారికి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు. సాధారణంగా ఎవరెళ్ళకి పిలవరు, కానీ వెళ్ళిన తర్వాత నాయుడు గారు ఫోన్ చేసి ప్రత్యేకంగా అక్కడ పనిచేస్తారని నన్ను కేసరపల్లి పంపించారు. అక్కడికి వెళ్ళి 2 రోజులు తిరిగాం, కానీ అక్కడ కూడా స్పందన లేదు. కానీ ఎవరంటే వారు బలంగా పనిచేయడం జరిగింది. హైందవ శంకారం చాలా గొప్పగా జరిగింది. ఇకపోతే బ్రహ్మశ్రీ లోకనాథం గారి దగ్గరికి మా అన్నగారే తీసుకెళ్లారు. వారు అసలు ఆయన గోడ నిండా కూడా ఆయన ప్రశంసా పత్రాలతోటి నిండి ఉంటుంది. మరి ఇంత గొప్ప వ్యక్తిని నేను ఎట్లా మిస్ అయ్యాను అర్థం కాలేదు.
వారు, ఆ పక్కనే ఉన్న మన సత్యనారాయణరావు గారు, రిటైర్డ్ ఎస్పీ గారు, వారు చాలా పోలీస్ శాఖలో అనేక, అంటే మీరందరూ సినిమాలు చూసే హీరోలు అందరికీ ఈయనే స్ఫూర్తి. ఆయన చరిత్ర చదివిన తర్వాత హీరో ఒక హీరోగా కనపడ్డారు. తర్వాత మా యోగా మాస్టారు, మన తెనాలి రవిబాబు గారు, వీరంతా కూడా మా మిత్రులు ఋషి గారు, అంజుబాబు గారు, మరి పక్కన ఉన్న రాంబాబు గారు, వీరంతా కూడా మిత్రులందరూ ఎవరి పేర్లైనా మర్చిపోతే క్షమించండి, నాకు వేదిక కొత్త. వీరందరూ కూడా నాకు సహకరించి ఈ కార్యక్రమంలో ఈ పెద్దలందరినీ ఒక చాట చేర్చడం జరిగింది. రాజకీయ నాయకులు కూడా పిలిచాం, కానీ వారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. అయినప్పటికీ కూడా మీ అందరూ వచ్చి కమలానంద భారతి గారి యొక్క మాటలు వినడం ఏదైతే ఉందో అది మన అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించాల్సిందిగా మా సత్యనారాయణ గారిని కోరుతున్నాను. జై శ్రీరామ్. మా చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళే అదృష్టవంతులండి. ఎందుకంటే ఇలాంటి చక్కని అవకాశం ఎప్పుడూ రాదు. ఎందుకంటే కమలానంద భారతి స్వామీజీ గారిని మనం వింటుంటాం, కానీ స్వయంగా కలవటం అనేది వారు చాలా డైనమిక్ అని ఇప్పుడే తెలియజేశారు. సభకు నమస్కారం. మన గురుతుల్యులు పూజ్య శ్రీ కమలానంద భారతి స్వామీజీ గారికి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ముందు తీసుకెళ్ళడం చాలా ముదాహం. ఈరోజు పూజ్యులు శ్రీ స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి గారు రచించినటువంటి, తెలుగులో అనువాదం చేసినటువంటి మన భగవద్గీత యొక్క సారాంశం అందరూ గ్రహించే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ లారీలతోనూ బస్సులతోనూ ఎవరిని తోలుకొని వచ్చే ప్రోగ్రాం కాదు ఇది. ఇది ఎవరికి వాళ్ళు వాలంటరీగా పూర్తిగా ఈ యొక్క సభను మనం ఎంజాయ్ చేయాలి అనేటువంటి వచ్చినటువంటి మహానుభావులు. వీరందరికీ స్వాగతం, సుస్వాగతం. అక్కడ లోకనాథ శర్మ గారు మా గురువు గారు, వారు మొదటి నుంచి ఇక్కడ ధర్మపురుష అనే బిరుదుతో మంచి విషయాలను బోధించడం, వారు ప్రతిరోజు హోమం చేసుకుంటూ ఉంటారు, జపం చేస్తుంటారు. ఒకసారి మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మన ఆరా ఎంత ఉన్నది అని పరీక్ష చేయడానికి ఒక మిషన్ వచ్చింది. ఆ మిషను అతను కనిపెట్టిన సైంటిస్ట్ తీసుకొని వస్తే నాది ఒక 7 అడుగుల వరకు 8 అడుగుల వరకు వచ్చింది. అలాగే వీరు అదే సమయానికి మన ఇంటి దగ్గర ఉండబట్టి వారికి చూస్తే 10 అడుగుల దూరం వచ్చింది. లేదండి ఇది తప్పు, పూర్తిగా తప్పు. నేను మాత్రం ఏకీభవించను, ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆరా చాలా ఎక్కువ అండి మీకు, అందువల్ల నేను దీంతో డిఫర్ అవుతున్నాను అని గట్టిగానే చెప్పాను. వారు అన్నారు వారికి చేతికి తాళ్ళు, మెడలో కొన్ని అవి ఉన్నాయి, అవి కాస్త వారు కనుక తీస్తే సహకరిస్తే నేను చెప్తాను సార్ అన్నారు. వారితో చెప్తే వారు సమ్మతించి అవన్నీ తీసి పక్కన పెట్టారు. పెడితే మా వీధి మొదలు నుంచి వీధి చివరి వరకు వెళ్ళినా కూడా వారి ఆరా మనకు మిషన్కు అందలేదు. అంటే దాదాపు 1000 గజాల దూరం పైన వెళ్ళిందనమాట. అంటే వారి శక్తి అంత ఉన్నది అని గ్రహించడానికి అప్పుడు మీ మిషన్ కరెక్ట్ అయ్యా అని చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. అంటే మనం కట్టుకున్నటువంటి తాళ్ళు, లేకపోతే మనం ధరించేటువంటి ఉంగరాలు, వీటన్నింటిలో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది 1 నెల 2 నెలలు అయిన తర్వాత దాని యొక్క వారు చెప్పిన పద్ధతిలో తీసి మనం వాటిని పక్కన పెట్టుకొని మళ్ళీ కొత్తది ధరిస్తూ ఉండాలి అని ఊరికే ఎందుకు చెప్తా అంటే వారి గురించి పరిచయ వాక్యంగా చెప్తూ వచ్చాను నేను. మరి ఈ విషయానికి నన్ను పిలిచినప్పుడు కొద్దిగా నేను తటపటాయించాను. ఎందువల్లంటే కార్యక్రమం భగవద్గీత గురించి నాకు అంత పెద్ద దీంట్లో పరిచయం లేదు. నేను అమెరికా వెళ్ళినప్పుడు 2023లో ఇక్కడి నుంచి కావాలని తీసుకొని వెళ్ళి తెలుగు అనువాదంతో ఉన్నటువంటి పుస్తకాన్ని మొదటి నుంచి చివరి వరకు భక్తితో శ్రద్ధతో చదివి అర్థం చేసుకొని నా వరకు నేను దాన్ని ప్రతిరోజు ఒక పవిత్ర గ్రంథంగా భావించి పెట్టుకున్నాను.
అలా ఉన్నది అనే ఉద్దేశంతో ఇక్కడ కూడా రీక్యాప్చర్ చేసుకోవచ్చు ఇలాంటి విషయాలు అనే ఉద్దేశంతో వచ్చాను. ఇకపోతే రెండో క్వాలిఫికేషన్ ఏమిటాయంటే, మాకు పెద్ద బాబుకు ఒక కుమారుడు మనవడు, నాకు 3 పిల్లలు, 2 మగ పిల్లలు, ఒక అమ్మాయి, తలా 2 పిల్లలు ఉన్నారు. అబ్బాయి కొడుకు వాడు 8th క్లాస్ చదివేటప్పుడే గణపతి సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు భగవద్గీత శ్లోకాలు కంఠస్థం చేయడం, అది ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. కొంతమంది ఆర్గనైజర్స్ పెట్టి ఆన్లైన్లో చెప్పారు. దానికి తల్లి కానీ తండ్రి కానీ సహకారం చేస్తేనే పూర్తి అవుతుంది. అది వీక్లీ ప్రోగ్రెస్. వీళ్ళు ఏ పద్యం చెప్తే, ఏ శ్లోకం చెప్తే ఆ శ్లోకాన్ని అర్థం అప్పటికప్పుడు దాన్ని రెసైటల్ చేసి మళ్ళీ చెప్పగలిగినటువంటి పరిస్థితి, తప్పు లేకుండా చెప్పడం, ఇలాంటివన్నీ కల్టివేట్ చేసి, అర్థమైతే తెలియదు కానీ మొత్తం మీద భగవద్గీతలో ఉన్న శ్లోకాలన్నీ కంఠస్థం చేశారు. ఇట్లా చేసినటువంటి విషయాలు అందరికీ కలిపి ఒక 1000 మంది స్టూడెంట్స్ను డల్లాస్ నగరంలో 2 సంవత్సరాల క్రితం గణపతి సత్యనారాయణ స్వామి గారు ఒక ప్రోగ్రాం పెట్టి అందరూ ఒకే గళంతో 1000 మంది పాడేటట్టుగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించి అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యేటట్టుగా చేసి వీళ్ళందరికీ కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పార్టిసిపేట్ చేసినట్టు సర్టిఫికేట్స్ అన్నీ కూడా పంచారు. అందువల్ల మనం మన నెక్స్ట్ తరాలను కూడా ఈ యొక్క కల్చర్లోకి తీసుకొని వస్తే, పద్యం చదివినప్పుడు అర్థం తెలియకపోవచ్చు, కానీ పద్యం అనేది వచ్చి ఉంటే తర్వాత అయినా సరే దాని యొక్క అర్థాన్ని మనం గ్రహించి ఇంకెక్కడన్నా కూడా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి చిన్న వాక్యం అబ్బాయికి నేను చెప్పి, తర్వాత దీని యొక్క అర్థం తెలుసుకునేటువంటి భాగ్యం కూడా సంపాదించమని చెప్పి ఆ విధంగా చెప్పాము. అందువల్ల దీంట్లో తల్లిదండ్రుల పాత్ర నెక్స్ట్ రాబోయే తరాల మీద ఎంతవరకు ఉంటుంది అనేటువంటి సందేశాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి రావడానికి ఒప్పుకున్నాను. తర్వాత ఇంకా కొంత లోతుకు పోతే, ఈరోజు మనం అనుకున్నటువంటి భగవద్గీతను 70 నుంచి 80 లాంగ్వేజెస్ వరకు మన భారతదేశంలో ఉన్న భాషల్లో, ఇవే కాక ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఫ్రెంచి, జర్మనీ, ఇట్లా ఇతర అరబిక్ అన్ని భాషల్లో కలిపి 70 పైన వచ్చేసాయి, 80 లోపు ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు సారాంశం. అంటే అంతమంది కూడా ఈ భాషల్లో ఉన్నటువంటి దాన్ని చదువుకొని అర్థం చేసుకొని దీని యొక్క గొప్పతనాన్ని స్వీకరించేదానికి మంచి సమయం అన్నమాట ఇది. ఇట్లా యూనివర్సల్గా మన భగవద్గీత ప్రాధాన్యం పొందుతున్నది అనేది రెండో విషయం. ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముగించేస్తా. మొన్న మనకు గీతా జయంతి ఈ నెల 1వ తేదీ జరిగింది. అంటే ఆ రోజే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీత బోధించాడు. ఇప్పుడు కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతున్నటువంటి రోజు, అది 1వ తేదీ జరిగింది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, ఆ రోజుల్లో మనం ఉన్నామో కనుక ఊహించుకుంటే ఈరోజు 12వ రోజు యుద్ధం. అవునా? 1వ తేదీ యుద్ధం స్టార్ట్ అయింది, ఈరోజు 12వ రోజు. 12వ రోజు యుద్ధంలో యుధిష్ఠిరుణ్ణి బంధించేదానికి వారు ద్రోణాచార్యులు వారు వ్యూహం పన్ని వారిని కనుక బంధించేస్తే పద్మవ్యూహం మరుసటి వస్తుంది 13వ రోజు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోపోదామనే ఉద్దేశంతో పన్నారు. అప్పుడు అర్జునుడు రక్షణగా ఉన్నాడు అని చెప్పి అర్జునుడిని దూరానికి తీసుకెళ్తారు. ఇప్పుడు అర్జునుడితో కర్ణుడు యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు పరిస్థితి అది ఇప్పుడు జరుగుతున్నటువంటి అలాంటి పవిత్రమైనటువంటి రోజులో మనం ఇక్కడ ఈ విషయాన్ని గురించి చర్చించుకోవడము, మన కమలానంద భారతీ స్వామి వారి దర్శనం కలగడం, తర్వాత దీన్ని మనకు అనువదించి అందించినటువంటి స్వామీజీ గారు వారు కూడా, స్థితప్రజ్ఞానంద సరస్వతి వారు కూడా చాలా గొప్ప వ్యక్తి. వారు ఇంజనీరింగ్ చదివారు,
వోకల్ ఆర్ట్స్లో పిహెచ్డి చేశారు. అందువల్ల వారు తమ యొక్క జీవితాన్ని ఈ వైపుకు త్యాగం చేసి మనందరి అభివృద్ధి గురించి వారు పాటుపడుతున్నప్పుడు మనం కూడా ఇందులో భాగం పంచుకొని మన నెక్స్ట్ వచ్చే తరాలను కూడా ఉద్ధరించుకునేదానికి ఉపయోగపడుతుందనేటువంటి అభిప్రాయంతో నేను ఈ సభకు వచ్చాను. నేను చాలా చిన్నవాడిని ఈ విషయంలో చెప్పడానికి. ఇంకా మన గురుతుల్యులు స్వామివారు కమలానంద భారతి గారు, లోకనాథ శర్మ గారు, మన రచయిత స్థితప్రజ్ఞానంద సరస్వతి గారు, వారి యొక్క విషయాలు మనం మనసారా విని ఆహ్లాదం పొందుతామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. నమస్కారం. సత్యనారాయణరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన భగవద్గీత ప్రత్యేకతలు అమెరికా అంతటా కూడా వినిపించాలని స్వయంగా వారు తెలియజేశారు. దాన్ని చాలా అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో చాలా మందికి తెలియదు. అలాంటిది 7 సముద్రాల అవతల ఉన్న అమెరికాలో కూడా గిన్నిస్ బుక్ రికార్డు స్థాపించిన భగవద్గీతకు చాలా గొప్ప విషయం తెలియజేస్తూ ఈరోజు చాలా మంది రాలేదనుకుంటారు, కానీ భగవంతుడి దర్శనానికి అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. అలాంటి మీరు మాత్రమే అదృష్టవంతులు. ఎందుకంటే ఈరోజు దర్శనానికి వచ్చారు ఎంతమంది. ఎందుకు భగవంతుడి కృప లేకుంటే ఎవరు కూడా రాలేరు. మీ అందరి కృప ఉన్నది కాబట్టి మనందరం ఈరోజు దర్శనానికి వచ్చాము. కాబట్టి మీ అందరు కూడా మనందరం కూడా అదృష్టం తెలియజేస్తూ బ్రహ్మశ్రీ లోకనాథ శర్మ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈ అద్భుతమైన సమావేశం ధర్మో రక్షత సంస్థ నిర్వహించడం చాలా గొప్ప విషయం. భగవద్గీత ఎన్ని వేల సంవత్సరాల నాడు భగవద్గీత కృష్ణ పరమాత్మ చెబితే వ్యాసేన గ్రథితం, వ్యాసులు భగవద్గీత భారతంలో రాస్తే ఇవాటి వరకు భగవద్గీత అజరామరంగా ప్రజలందరితో దేశ విదేశాల్లో ప్రపంచం అన్ని దేశాల్లో కూడా సన్నిధి పొంది అందరి చేత పారాయణ అదృష్టాన్ని పంచుతుంది అందరికీ. ఈ కార్యక్రమానికి భగవద్గీత చదివితే ఏమొస్తుంది అంటే స్థితప్రజ్ఞత్వం వస్తుంది. భగవద్గీత వల్ల రావాల్సింది స్థితప్రజ్ఞత్వం. ఈ రచన చేసింది స్థితప్రజ్ఞానంద వారు. కాబట్టి ఆ స్థితప్రజ్ఞ పొందినటువంటి స్వామివారే ఈ భగవద్గీత తెలుగులో వచన రూపంలో సరళమైన భాషలో రచించారు. వారి యొక్క ఎంతో గొప్ప ఇంగ్లీషు ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి కూడా ఈ సంస్థ బ్రహ్మచారిగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి సాష్టాంగ ప్రణామం సమర్పించుకుంటూ, కమలానంద భారతి స్వామి వారు అసామాన్యమైన ప్రతిభా సంపన్నులు. ధర్మో రక్షిత అన్నది మీరు సంస్థాపించితే ఆ ధర్మాన్ని రక్షించడానికి సుమారు 8,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వారు కమలానంద భారతి స్వామి. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు పాదయాత్ర 2 సార్లు చేశారు. గ్రామం తిరిగారు. గ్రామంలో ఉన్న దేవాలయాలు, వాటి ఆస్తిపురాలు ఎవరెవరు దాన్ని ఆక్రమించారు, ఎన్ని దురాక్రమైనవి అవన్నీ కూడా సేకరించి ప్రభుత్వానికి అందించారు. ఏ ప్రభుత్వం చర్య తీసుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో కమలానంద వారితో ఒక విషయం ఏమిటంటే, ఈ మధ్య వారు ఈ ప్రచారంలో ఉండగా ఒక కారులో వెళ్తుంటే చిత్తూరు యువతల ఓ యాక్సిడెంట్ జరిగింది. కారు మొత్తం నుజ్జు అయింది. కారు ఫ్రంట్ సీట్లో కూర్చున్న స్వామివారు బయటకు వచ్చి లేచి చిత్తూరు వెళ్ళిపోయినారు. అది వారి యొక్క ధర్మనిరతి. ఎవరైనా ఆ యాక్సిడెంట్ జరిగితే కాలు నొప్పులో, ఒళ్ళో నొప్పులో, మెంటల్ యాగనీగా ఏదో ఉంటుంది. ఏమీ లేదు, నేను వచ్చింది ధర్మ ప్రచారానికి అని చెప్పి చిత్తూరు వెళ్ళిపోయి అక్కడి నుంచి చిత్తూరులో ప్రచారం చేసి అటువంటి మహనీయుడు కమలానంద భారతి స్వామి. అసామాన్యమైన ప్రజ్ఞ వారికి. బ్రహ్మచారిగా ఉండి బాల్యం నుండి ఈ ఆర్ఎస్ఎస్లో ప్రచారికగా ఉండి ఈ సన్యాసాన్ని స్వీకరించి హిందూ ధర్మాన్ని ప్రబోధిస్తున్నటువంటి మహనీయుడు కమలానంద భారతి స్వామి వారు భువనేశ్వరి పీఠానికి విశేషమైనటువంటి పీఠాధిపతిగా విరాజిల్లుతున్నటువంటి మహనీయుడు శ్రీ కమలానంద భారతి స్వామి గారు. ఈ భగవద్గీత
దానిలో పెద్ద అన్ని శ్లోకాలు చాలామందికి వచ్చు. యదా యదా హి ధర్మజ్ఞాని భవతి భారత అభ్యుత్థానవధర్మశ్చ తదాత్మానం సృజామ్యహం అన్న యొక్క శ్లోకానికి సరైన నిర్వచనం ఏమిటంటే, ఎప్పుడెప్పుడైతే మన ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడప్పుడు నేను ఈ మనుష్య రూపంలో ఆవిర్భవిస్తాను అని చెప్పి భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పాడు. ఆ విధంగా ఇవాళ హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి సాక్షాత్ భగవంతుడే ఆవిర్భవించారు మోడీ రూపంలో. ఇవాళ మోడీ రూపంలో ఉండే ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా రక్షిస్తున్నటువంటి మహిళలు శ్రీ నరేంద్ర మోడీ గారు. వారికి మనం సాక్షాత్ కృష్ణ భగవాన్ రూపంలో నమస్కారాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసిన కార్యకర్తలకు నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నాయకులు బి శంకర్రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సంఘ సేవకులు, ప్రముఖులు వారు విచ్చేశారు. అయితే గ్రంథావిష్కరణ కార్యక్రమం మనకు సమీపం వచ్చింది కాబట్టి గ్రంథ ఆవిష్కరణకు ముందుగా మన భారత్ మాతకు మరియు శ్రీకృష్ణ పరమాత్మనికి దండలు ఇవ్వాలని కోరుచున్నాను. ఒక్కసారి మీ చేతుల మీదుగా ఈ అయితే గ్రంథ ఆవిష్కరణకు ముందుగా మన గ్రంథ రచయిత గురించి చిరు పరిచయం. స్వామి శ్రీతపజ్ఞానంద సరస్వతి పూర్వ ఆశ్రమంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చదివి కొన్ని సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన పిదప సామాజిక కార్యకర్తగా ఉంటూ విశాఖ సముద్ర తీరంలో కొంతకాలం గడిపే సమయంలో ఈ ప్రపంచమంతా రంధ్రం పడిన కుండను నీటితో నింపే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపించింది. బాల్యం నుండే స్వామి వివేకానంద రచనలకు ప్రేరేపింపబడిన స్వామీజీ ఆ సమయంలో వివేకంతో కూడిన వైరాగ్యం కలగడంతో హిమాలయాలకు తన ప్రస్థానం ప్రారంభించారు. ముందుగా రిషికేశ్లో ఉన్న శివానంద ఆశ్రమంలో తన ఆధ్యాత్మిక తపస్సు ప్రారంభించి ఆశ్రమంలో ఉన్న యోగ వేదాంత ఫారెస్ట్ అకాడమీలో బేసిక్ యోగా వేదాంత అభ్యసించి ఆర్ష విద్యా గురుకులం దయానంద ఆశ్రమంలో వేదాంతం చదివిన తర్వాత ముంబైలో ఉన్న సందీపని సాధనాలయంలో చిన్న మిషన్లో వేదాంతము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భౌతికత అధ్యయనం చేసి ఉత్తరకాశీ వెళ్ళి ఆదిశంకర బ్రహ్మ విద్యాపీఠంలో ప్రస్థానత్రయ భాష్యం పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. ఆ తర్వాత మహామహోపాధ్యాయ పూజ్యశ్రీ స్వామి సచ్చిదానంద సరస్వతి వారి దగ్గర సన్యాస దీక్షను స్వీకరించారు. మానవ జన్మకు జీవనాధారం భగవద్గీత ఒక్కటే అని గ్రహించి అనేక ప్రాంతాల్లో గీతా విజన్ సత్సంగాలు చేశారు. అదేవిధంగా హిమాలయ యోగిగా హిమాలయస్ కాలింగ్, లైవ్ ఈజ్ యోగి అను స్పిరిచువల్ రిట్రీట్ అను నిర్వహిస్తున్నారు. వీరి యొక్క వేదాంత భగవద్గీత యోగా సూత్ర బోధనలు ఆంధ్ర విశ్వవిద్యాలయం వైజాగ్ సైంటిస్ట్ అవార్డు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అవార్డును ప్రదానం చేసింది. అదేవిధంగా మలయాళ స్వామివారి ఆశ్రమ పీఠాధిపతులకు గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్వామివారి చేతుల మీదుగా నిర్వహిస్తున్నందుకు అందరూ కూడా ఒక్కసారి కరతాళనలు చేయవలసిందిగా కోరుచున్నాను. వీరికి ఉపన్యాస రత్న బిరుదును కూడా ప్రదానం చేశారు. భారతదేశ ప్రపంచంలో విశ్వవిద్యాలయంలో అనే మహాసంకల్పంతో గీతా విచార్ ప్రాజెక్టు వారి హిందూ సత్సంగ్ ప్రస్తావించారు. జగద్గురు భౌతికత గ్రంథ రచనను ప్రారంభించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా కమలానంద భారతి స్వామీజీ గారిని ఆశీస్సులు తెలియజేసిందిగా ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. కూర్చోండి. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ కూర్చోండి, కూర్చోండి. భగవద్గీత
5000 సంవత్సరాల క్రితము ఒక విశేషమైన సందర్భంలో చెప్పబడింది. అటువైపు ఇటువైపు రెండు వైపులా లక్షలాది సైన్యము మోహరించి ఉన్నప్పుడు ఇప్పుడే ఇక్కడ శంఖాన్ని పూరించాడు ఆయన. అలా రెండు వైపులా ఉండేటువంటి రథులు, అతిరథులు, మహారథులు వాళ్ళందరూ కూడా శంఖాలు పూరిస్తూ ఉన్న సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకే ఒక్కరికి భగవద్గీత చెప్పారు, అర్జునుడికి. అక్కడ 18 అక్షౌహిణుల సైన్యం ఉంది, వాళ్ళతో ఎవ్వరికి ఏం సంబంధం లేదు. అర్జునుడికి ఒక్కడికే ఇప్పుడు ఈ పుస్తకం మనం భగవద్గీత 700 శ్లోకాలు యుద్ధం జరిగేటువంటి క్షేత్రంలో అక్కడ కృష్ణ పరమాత్ముడు వారు చెప్పారు. 5000 సంవత్సరాలైంది. ఈ రోజున కొన్ని లక్షల మంది ప్రపంచంలో 700 శ్లోకాలు కంఠస్థం చేసి ఉన్నారు. దేన్నైనా త్రాసులో పెట్టినట్టుగా మనం చదివితే తెలుసుకుంటే నాలో ధర్మం ఉంటే, నాలో ధర్మము అనే ఒక జ్యోతి వెలుగుతూ ఉంటే ఆ అగ్నిలో ఏదైనా కాలిపోతుంది, పుట్టం పెట్టిన బంగారం మిగులుతుంది. అవునా? జై శ్రీరామ్. స్వామివారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ఒకసారి నేతోటి కరతాళాలు చేయాలని అందరికి తెలియదు. ఎందుకంటే ఇంత చక్కటి నగ్న సత్యాలు తెలియజేశారు. ఇవన్నీ కూడా మనం పాటిస్తూ మీరు కూడా వేరే వాళ్ళకు ఈ విషయాలన్నీ తెలియజేస్తారని కోరుతూ ఈ కార్యక్రమంలో వచ్చేందుకు వారికి శిరస్సు వంచి వారికి ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఇంతటి అద్భుతమైన ప్రసంగాన్ని మీరు ఎప్పుడైనా జీవితంలో విన్నారా? ఇలాంటి నిత్య సత్యాలు ఎవరైనా మీకు ఎంత డబ్బు ఇచ్చినా మీరు తెలుసుకోగలుగుతారా? ఎంత పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్కి వెళ్ళినా ఇలాంటి విషయాలు తెలియలేదు. కానీ మనందరం కూడా అదృష్టం, స్వామివారి నోటి నుండి ఇంతటి చక్కటి విషయాలు సందేశాలు విన్నందుకు మనందరం ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి ప్లీజ్ కూర్చొని మిగతా వారి ప్రసంగాలు వింటారని కోరుతూ మనకు ఆస్ట్రేలియా నుంచి ఇచ్చేసిన శ్రీపాల్ రెడ్డి గారిని వచ్చి స్వామివారి చేతుల మీదుగా పుస్తకం స్వీకరించవలసిందిగా గ్రంథాన్ని స్వీకరించవలసి కోరుతున్నాను. ఒక్క నిమిషం సార్. ఆస్ట్రేలియా నుండి శ్రీపాల్ రెడ్డి గారు ఇచ్చేశారు. శశిభూషణ్ రెడ్డి గారు